నిన్న ఒక కస్టమర్ నన్ను ఒక మాట అడిగారు. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఆ క్వెషన్ నన్ను 2 నిమిషాలు మౌనంగా చేసింది. నమస్కారం లెజెండ్స్. నా రియల్ ఎస్టేట్ లైఫ్ జర్నీ మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ఈరోజు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆ కస్టమర్‌కు నేను చెప్పిన సమాధానమే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పాను, "సార్, నన్ను ఈరోజే నమ్మాలని నేను ఎప్పుడు చెప్పను. కానీ నా మాటలు, నా పని, నా నిజాయితీ ఒకరోజు మీలో నమ్మకం కలిగిస్తే అదే నాకు చాలు." ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్‌లో మనం ముందుగా ప్లాట్ అమ్మం. మన క్యారెక్టర్‌ని చూపిస్తాం. మనం ముందుగా రేట్ చెప్పం. మన రెస్పాన్సిబిలిటీ చూపిస్తాం. పీపుల్ డోంట్ రిమెంబర్ అవర్ ప్రైస్. దే రిమెంబర్ అవర్ ప్రామిస్. అందుకే ప్రతి కస్టమర్‌ని ఒక సేల్‌లా కాదు, ఒక రిలేషన్‌షిప్‌లా చూడండి. రిలేషన్‌షిప్ ఒక డీల్ మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎన్ని రెఫరల్స్‌ని కూడా తీసుకొస్తుంది. అడిగితే రాదు. నిజాయితీగా పనిచేస్తే కస్టమర్ స్వయంగా ఇస్తాడు. ఒకరోజు కస్టమర్ మీ దగ్గరే కొనాలి అని చెప్పినప్పుడు అది ప్లాట్ మీద గెలుపు కాదు, మీ వ్యక్తిత్వం మీద వచ్చిన గెలుపు. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి ఫ్రెండ్స్. బిజినెస్‌గా ముందుగా ఏది గెలవాలి? కస్టమర్ ట్రస్ట్‌నా? లేక కస్టమర్ మనీనా? కామెంట్‌లో తప్పకుండా రాయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. మళ్ళీ కలుద్దాం. చంద్ర, హీరో టు లెజెండ్.